హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఓవర్ ది పాస్ట్ ఇయర్ ఎనర్జీ స్టోరేజ్ స్టాక్స్ అనేవి బాగా పర్ఫార్మ్ చేసే ఈవీ సేల్స్ పెరగడం కావచ్చు, గ్రిడ్ మోడర్నైజేషన్ అవ్వచ్చు, లేకుంటే రినోబుల్ ఇంటిగ్రేషన్ వల్ల చాలా లిస్టెడ్ కంపెనీస్ వాల్యుయేషన్స్ అనేవి బాగా పెరిగాయి అన్నమాట. ఇప్పుడు మార్కెట్ డౌన్ అవ్వడంతో టోటల్ మొమెంటం అంతా కూడా రివర్స్ అయిపోయింది. చాలా ఎనర్జీ స్టోరేజ్ ప్లేయర్స్ ఇప్పుడు 52 వీక్ హై నుంచి 30 నుంచి 50% వరకు డౌన్ అయి ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 52 వీక్ హై నుండి 30 to 50% డౌన్ అయిన బెస్ట్ ఎనర్జీ స్టోరేజ్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ స్టాక్ ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ ఇండియా అండి. ఇది 1934 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఇండియాస్ ఆర్గనైజ్డ్ ఫ్లాష్ లైట్ మార్కెట్ లో 65% మార్కెట్ షేర్ ఉంది ఈ కంపెనీకి. యాన్యువల్ మోర్ దెన్ 20 మిలియన్ ఫ్లాష్ లైట్స్ ని ఈ కంపెనీ సెల్ చేస్తుందండి. అండ్ ఈ కంపెనీ డ్రై సెల్ బ్యాటరీస్, రీఛార్జబుల్ బ్యాటరీస్ అండ్ జనరల్ లైటింగ్ ప్రొడక్ట్స్ అండ్ స్మాల్ హోమ్ అప్లయన్సెస్ మార్కెటింగ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ కంపెనీ జమ్మూలో 1.8 బిలియన్ తో ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ని సెటప్ చేస్తుందండి. ఇది 2025 ఎండింగ్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 2048 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 16.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.1% ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 43.2% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49.8%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.21%, డిఐ షేర్ హోల్డింగ్ 2.77% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 285 crores ఉందండి. అండ్ ఈ స్టాక్ 52 వీక్ హై నుండి కనుక చూస్తే 44.2% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుందండి. ప్రెసెంట్ మార్కెట్ లో 282 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్ టైమ్ హై వచ్చేసరికి 505 రూపీస్ అండి. ప్రెసెంట్ ఈ స్టాక్ అనేది 280 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో ఈ స్టాక్ అనేది 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 35% డౌన్ అవడం జరిగింది. అండ్ 1 year పీరియడ్ లో 17% డౌన్ అవడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే ఏబీబీ ఇండియా అండి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ పవర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఏబీబీ ఇండియా అనేది ఏబీబీ సబ్సిడరీ అండి. ఇది గ్లోబలీ లీడింగ్ ఎలక్ట్రిఫికేషన్ అలాగే ఆటోమేషన్ కంపెనీ. ఏబీబీ ఇండియా ఎలక్ట్రిఫికేషన్, ఆటోమేషన్ అండ్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ లో దాని బలాన్ని పెంచుకోవడం ద్వారా ఎనర్జీ స్టోరేజ్ లో బిగ్గర్ రోల్ ప్లే చేయడానికి రెడీ అవుతుందండి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 1,08,991 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. అండ్ ROC అనేది 38.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.8% ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది 75%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.7% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 10.3% ఉంది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 7.02% ఉంది. కంపెనీకి డెట్ అనేది చాలా తక్కువగా ఉంది, 51.9 crores, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ ఈ స్టాక్ 52 వీక్ హై నుంచి 44.1% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుందండి. ఆల్ టైమ్ హై కనుక చూస్తే 9,200 అనమాట. ప్రెసెంట్ ఈ స్టాక్ 5,125 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 40% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 21% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఇది 1947 లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రీస్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లీడింగ్ ఇండియన్ కంపెనీ. పవర్, టెలికాం, ఇన్ఫ్రా అలాగే ఎనర్జీ స్టోరేజ్ సెక్టర్స్ కి సంబంధించి ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తుంది. దీని సబ్సిడీ అయిన ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా 52 GWh లిథియం అయాన్ సెల్ ప్లాంట్ ని సెటప్ చేస్తుందండి. ఇది ఫైనాన్షియల్ 2026 కి అందుబాటులోకి రావచ్చు. ఈ కంపెనీ టెలికాం, ఎనర్జీ స్టోరేజ్ అలాగే పవర్ సెక్టర్ లో తన ఫుట్ ప్రింట్ ని ఎక్స్పాండ్ కూడా చేస్తుంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 31,390 crores ఉందండి. ROC 10.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.05% ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 46% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.2%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 11.6%, డిఐ షేర్ హోల్డింగ్ 17.2% ఉంది. కంపెనీకి డెట్ 1,867 crores ఉంది. అండ్ ఈ స్టాక్ కూడా 52 వీక్ హై నుంచి చూస్తే 40.5% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుందండి. అండ్ 52 వీక్ హై కనుక చూస్తే 620 రూపీస్ అనమాట. ప్రెసెంట్ 369 రూపీస్ దగ్గర ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 368 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కనుక చూస్తే ఈ స్టాక్ అనేది 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 30% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో చూస్తే 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇండియాలో ఎలక్ట్రిఫికేషన్, క్లీన్ మొబిలిటీ అలాగే గ్రిడ్ స్టెబిలిటీకి డిమాండ్ పెరగడం వల్ల ఎనర్జీ స్టోరేజ్ అనేది నెసెసరీ అయిపోయిందండి. కాబట్టి 52 వీక్ హై నుండి ఆల్మోస్ట్ 40% డౌన్ అయిన ఈ ఎనర్జీ స్టోరేజ్ స్టాక్స్ ని మీ వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోండి. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.